వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి. దొరచేతిలో మా అక్కలు చిక్కుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్. కుప్పం నియోజకవర్గంలో 18 మంది సస్పెండ్, షాక్లో వైసీపీ నేతలు. లోక్సభ పీఏసీ కమిటీలో 3 ఏపీ ఎంపీలకు చోటు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరగడానికి ముఖ్యమంత్రి కారణం, జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందజేశారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు చంద్రబాబు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి ఇచ్చారు. అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశం అయ్యారు. సొంత చెల్లిని పట్టించుకుని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వార్డు మెంబర్గా గెలవలేని హరీష్ రావును మంత్రిని చేసింది రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్కు సింగిల్ విండో పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. వాళ్ళు నమ్మిన సొంత చెల్లిని తిహార్ జైలులో ఉందని, ప్రస్తుతం దొరచేతిలో అక్కలు చిక్కుకున్నారని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ దళితుడు స్పీకర్గా ఉన్నందుకే ప్రతిపక్ష నేత సభకు రావట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వకుండా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. మంత్రి సీతక్కపై అవమానకర రీతిలో మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ఇస్తే శాపనార్థాలు పెడుతున్నారని, ఇవ్వకపోతే పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసిన కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన 13 మంది ఎంపీటీసీలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన 5 కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. లోక్సభలో ప్రజాపదులు కమిటీలో 3 ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలకు అవకాశం చోటు దక్కింది. గురువారం జరిగిన ఎన్నికల్లో 18వ లోక్సభ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఎన్నుకోగా సభ్యులుగా 19 మంది పోటీ చేశారు. 4 పోటీ నుంచి తప్పుకోవడంతో 15 మంది సభ్యులతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ కమిటీ 2025 ఏప్రిల్ 30 వరకు పనిచేస్తుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు. కాగా కమిటీలో మొట్టమొదటిసారిగా 3 ఏపీకి చెందిన ఎంపీలకు అవకాశం రావడం ఇదే ప్రథమం. 3 కూడా 3 పార్టీల నుంచి గెలిచిన వారే కావడం కూటమి ఐక్యతను తెలియజేస్తోంది. టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జనసేన మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి, బీజేపీకి చెందిన అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ బీఎస్సీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం సీఎం వ్యవహారం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు. పోలీసుల పని పోలీసులను చేసుకొనివ్వడం లేదని మండిపడ్డారు. ఒకవైపు శాసనసభ జరుగుతుండగానే ఇవాళ మరికొన్ని అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఇది కాంగ్రెస్ గొప్ప పాలన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ను తిట్టడానికి మాత్రమే అసెంబ్లీ పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎవరికీ ఇంగిత జ్ఞానం లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రకటించారు. గురువారం పెన్షన్ల పంపిణీలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబుతో కలిసి పిఠాపురం చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీకి ఒక నియోజకవర్గాన్ని ప్రోటోకాల్ పరంగా సొంత నియోజకవర్గంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండడంతో తాను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.